శాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మహాతపస్వైన అత్రి మహర్షి అనసూయమ్మకు త్రిమూర్త్యాత్మకమైన గురుస్వరూపంగా అవతరించారు దత్తాత్రేయ స్వామి. భారతదేశంలో ఉన్న ఎన్నో దత్తక్షేత్రాల్లో అత్యంత మహిమాన్వితమైన క్షేత్రం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఉన్న స్వయంభూ దత్తక్షేత్రం. ఒకానొకప్పుడు ఈ క్షేత్రంలో అప్పలరాజు సుమతి అను దంపతులు ఉండేవారు. వారు దత్తాత్రేయ భక్తులు. దురదృష్టవశాత్తు వారి ఇద్దరు కొడుకులు అంగవైకల్యంతో జన్మించారు. ఒకరోజు వారింట్లో శ్రాద్ధక్రియ జరుగుతున్న సమయంలో దండకమండలధారి అయి దివ్య తేజస్సుతో వెలిగిపోతూ దత్తాత్రేయ స్వామి ఒక సాధువు రూపంలో ప్రత్యక్షమై భవతి భిక్షాందేహి అని యాచించారు. పితృకార్యం పూర్తి కాకుండా భిక్ష వేయటం శాస్త్రవిరుద్ధమని తెలిసినా కూడా ఆ సాధువుని చూడగానే ఏదో తెలియని దివ్యానుభూతికి లోనైన ఆ తల్లి అప్రయత్నంగా భిక్ష వేసింది. ప్రీతి చెందిన సాధువు తక్షణమే 3 ముఖాలు షడ్భుజాలతో దత్తాత్రేయ రూపంలో దర్శనమిచ్చారు. ఆర్ద్రమైన కన్నులతో ఆ దివ్యమంగళ రూపాన్ని చూస్తూ పులకించిపోయింది ఆ తల్లి. అప్పుడు ఆ సాధువు, అమ్మా, నీ భిక్షకు ఎంతగానో ప్రీతి చెందాను, ఏదైనా వరం కోరుకో అని అన్నారు. దానికి ఆ తల్లి, నీవు నన్ను ప్రేమగా అమ్మా అని పిలిచావుగా, దానినే నిజం చెయ్యమని కోరుకుంది. ఆమె కోరికను నెరవేరుస్తూ దత్తప్రభువు 1320వ సంవత్సరంలో వినాయక చవితి నాడు శ్రీపాద శ్రీ వల్లభునిగా వారింట అవతరించారు. కలియుగంలో దత్తాత్రేయ స్వామి తన మొదటి అవతారమైన శ్రీపాద వల్లభునిగా అవతరించిన దివ్య క్షేత్రం ఈ పిఠాపురం. ఈ క్షేత్రంలో ప్రస్తుతం ఉన్న శ్రీపాద వల్లభ సంస్థానమే స్వామివారి జన్మస్థలం. అక్కడున్న కుక్కుటేశ్వర ఆలయంలో స్వయంభూ దత్త సన్నిధే 16 సంవత్సరాల వరకు శ్రీపాదుని తపోభూమి. ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న ఔదుంబర వృక్ష ఛాయలో శ్రీపాదుని యొక్క దివ్య పాదుకలను నేటికీ దర్శించవచ్చు. నేటికీ సూక్ష్మ రూపంలో స్వామి ఈ క్షేత్రంలో భిక్ష స్వీకరిస్తారని భక్తుల నమ్మకం. 16వ ఏట వరకు ఈ క్షేత్రంలోనే ఉంటూ ఎన్నో దివ్యమైన లీలను ప్రదర్శించిన స్వామి తల్లిదండ్రుల అనుమతితో లోక కళ్యాణార్థం ఇక సన్యసించడానికి నిశ్చయించుకున్నారు. వెళ్లే ముందు తల్లికి స్వాంతన చేకూరుస్తూ తన దివ్య స్పర్శతో అన్నలిద్దరి అంగవైకల్యాన్ని తొలగించారు. అక్కడ నుండి ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ ఎంతో మందిని అనుగ్రహించి చివరకు ఒక ద్వీపానికి చేరుకుని 14 సంవత్సరాలు అక్కడే తపస్సు చేసి అంతర్ధానమయ్యారు. ఆ ద్వీపమేంటో త్వరలోనే మళ్ళీ తెలుసుకుందాం. సర్వం కృష్ణార్పణమస్తు. స్వస్తి. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కృష్ణ సఖి.